Hi friends, good morning to all. Welcome back to our channel Government Jobs. ఆంధ్రప్రదేశ్లోని జోన్ 2లో ఈస్ట్ వెస్ట్ కృష్ణా వస్తాయి. జోన్ 2కి సంబంధించి ఒక నోటిఫికేషన్స్కి అప్డేట్ అయితే వచ్చింది. స్టాఫ్ నర్స్ పోస్టులకి అప్లై చేశారు కదా, దానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. అసలు ఎంతమంది అప్లై చేసుకున్నారు, రిజెక్టెడ్ లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎందుకు రిజెక్ట్ చేశారు, ఒకవేళ గ్రీవెన్సెస్ పెట్టుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలి, గ్రీవెన్సెస్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అవి మొత్తం చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ 2 రాజమహేంద్రం వారి పరిధిలోని స్టాఫ్ నర్స్ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. 2/1/2025 నుండి 17/1/2025 వరకు దరఖాస్తులు స్వీకరించడమైనది. దరఖాస్తులు పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ cfw.ap.nic.in వెబ్సైట్లో 13/3/2025 పొందుపరచడమైనది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై అభ్యంతరములు ఏమైనా ఉన్నచో 13/3/2025 నుండి 20/3/2025 సాయంత్రం 5 గంటల వరకు అన్ని పరిధిలో ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ 2 మల్లికార్జున్ నగర్ వైఎంసిఏ హాల్ రాజమహేంద్రం నందు వ్యక్తిగతంగా సమర్పించవలసిందిగా కోరడమైనది. ఇది అడ్రస్ అనమాట. ఈ అడ్రస్లో వెళ్ళి మన అబ్జెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా మెరిట్ మరియు రిజర్వేషన్ నియమాల ప్రతిపాదనలు జరుగును. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించే దళాలను ఆశ్రయించి మోసపోవద్దని అభ్యర్థులకు తెలియజేయడం అనేది. అభ్యంతరములు స్వీకరించే ఆఖరి తేదీ 20/3/2025 సాయంత్రం 5 గంటల వరకు. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరములు స్వీకరించబడవు. 20వ తారీఖు వరకు అనమాట. మధ్యలో ఒకటి సండే వచ్చింది. నిన్న ఆల్రెడీ హోలీ కదా, నిన్న సండే 2 రోజులు తీసుకోరన్నమాట. రిమైనింగ్ వర్కింగ్ డేస్లో తీసుకుంటారు. తర్వాత ఎవరైనా జాబ్ ఇప్పిస్తామని అట్లా అమౌంట్ అడుగుతుంటే అట్లాంటి వాటిని మోసపోవద్దని ఇచ్చారు. ఇది పూర్తిగా మెరిట్ బేసిస్ మీదే తీస్తున్నారనమాట ఈ పోస్టులు అన్నీ. ఇక్కడ కొన్ని నోట్స్ ఇంపార్టెంట్ అయితే ఇచ్చారు. వర్కింగ్ డేస్లో తీసుకుంటామని ఇచ్చారు. తర్వాత కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డరు, మనం కోవిడ్లో వర్క్ చేయడానికి జాబ్ వచ్చినందుకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డరు ప్లస్ మనకి సాలరీ సర్టిఫికెట్, సాలరీ వచ్చినట్టు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదా గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు, మనం ఎన్ని నెలలు వర్క్ చేస్తున్నది, అది స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అది కాకుండా మనం వర్క్ చేసినందుకు మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారన్నమాట, సర్వీస్ సర్టిఫికెట్, అదొకటి. అవి ఖచ్చితంగా ఉండాలి. అవి మనం సబ్మిట్ చేసిన తర్వాత అది మళ్ళీ వెరిఫై చేస్తారనమాట. మనం ఏమన్నా ఫేక్ పెట్టామా, అవి కరెక్ట్గా ఉన్నాయి అనేది. ఒకవేళ ఫేక్ అయితే కనుక క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఇందులో ఇచ్చారు. సో అవి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత జనరల్గా నార్మల్ సర్వీస్ సర్టిఫికెట్, నాన్ కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా సర్వీస్ సర్టిఫికెట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి. వాళ్ళకి సాలరీ గురించి సాలరీ పడినట్టు అవేమీ అడగరు. కాకపోతే ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి ప్లస్ సర్వీస్ సర్టిఫికెట్ ఇచ్చింది ఉండాలన్నమాట. మనం సర్వీస్ అక్కడ వర్క్ చేస్తామా లేదా అనేది వీళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాతే మనకి ఫైనల్ లిస్ట్ పెడతారనమాట. దాని గురించి ఇక్కడ ఇచ్చారు. గ్రీవెన్సెస్ ఫామ్ వచ్చి ఇట్లా ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ జోన్ 2, నోటిఫికేషన్ నెంబర్ 125 డేటెడ్ 1/1/25. గ్రీవెన్స్ ఫామ్, గ్రీవెన్స్ నెంబర్ ఇది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. మనం ఫిల్ చేయాల్సింది చెప్తాను. మెరిట్ నెంబరు, అప్లికేషన్ సీరియల్ నెంబర్ వేరేగా ఉంటుంది, మెరిట్ నెంబర్ వేరే ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ వేరేగా ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన నేమ్, గ్రీవెన్సెస్ ఇన్ బ్రీఫ్ అంటే దేనికోసం మనం అప్లై చేయాలనుకుంటున్నాము, అంటే ఏదైనా సర్వీస్ సర్టిఫికెట్ లేదని ఇచ్చారా, లేదంటే మన మార్క్స్ మేము ఏదైనా మిస్ అయిందని ఇచ్చారా, అది మనం దేనికోసం అప్లై చేస్తున్నాం అనేది మనం రాయాలన్నమాట. తర్వాత డాక్యుమెంట్స్ మనం ఏం సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు క్యాస్ట్ సబ్మిట్ చేయాలనుకో, క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు అని ఇచ్చారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్ ఎన్క్లోజ్డ్ అని రాసి ఇక్కడ ఏదైతే పెట్టామో క్యాస్ట్ సర్టిఫికెట్ అని పెట్టి కింద సైన్ చేస్తామన్నమాట. వెళ్ళి ఇచ్చేటప్పుడు మనం పర్సన్ విడిగా వెళ్ళాలి. పోస్టుల్లో పంపించడం కానీ వేరే వాళ్ళ ద్వారా పంపించడం మళ్ళీ మిస్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఓన్గా వెళ్ళండి. ఎందుకంటే
ఈ అప్లికేషన్స్ తీసుకునేవి 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందనమాట. ఈ మధ్యలో మళ్ళీ ఏదన్నా పోస్టులు వేకెంట్ అయినా కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయరు. సో, ఏదన్నా ఈ టైంలో మనకు జాబ్ రాకపోయినా నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్‌లో మళ్ళీ ఏదైనా వేకెన్సీస్ ఫిల్ అయినా అప్పుడైనా జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేర్‌ఫుల్‌గా ఇచ్చేసి రండి. తర్వాత ఇక్కడ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు గ్రీవెన్స్ నంబర్ ఏస్తారనమాట. ఇది ఫార్మ్ మన దగ్గర పెట్టుకోవాలి. ఒక జిరాక్స్ గాని లేదంటే చిన్న స్లిప్ గాని వాళ్ళు ఇస్తారనమాట. ఆ నంబర్ అది గుర్తుపెట్టుకుంటే ఒకవేళ మనం సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా ఇచ్చాము, వాళ్ళు యాడ్ చేయలేదు, వాళ్ళ మిస్టేక్ వల్ల ఏదైనా యాడ్ చేయలేదు, ఏదైనా మిస్ అయింది అంటే మనం ఇది వెళ్ళి అడగొచ్చు అనమాట. మేము ఆ రోజు ఇచ్చి సైన్ చేసి ఇచ్చాము, ఎందుకు యాడ్ చేయలేదంటే అప్పుడు మళ్ళీ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 20వ తారీఖు 5 లోపే ఇవ్వాలి. బై పర్సన్ వెళ్ళాలి. ఆల్రెడీ అడ్రస్ నేను చెప్పాను కదా. తర్వాత మెరిట్ లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి cfw.ab.nic.in ఓపెన్ చేయగానే మనకి అక్కడ స్క్రోల్ అవుతుంది అనమాట. అది ఓపెన్ చేస్తే మన మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. మెరిట్ లిస్ట్ ని మన నేమ్ వెతుక్కోవడానికి మొత్తం అంతా స్క్రోల్ చేయక్కర్లేదు. జస్ట్ ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది కదా, అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన ఇక్కడ సర్చ్ బార్ లో మన పేరు అనమాట, పద్మారాణి. ఎట్లాగా నేను సర్చ్ బార్ లో ఎంటర్ చేయగానే మనకి మన పేరు ఇందులో వచ్చేసింది అనమాట. ఒక 4-5 పేర్లు ఉంటే ఇక్కడ 1 ఆఫ్ 4 అని అట్లా వస్తుంది అనమాట. మనం జస్ట్ అది చూసుకుని చెక్ చేసేసుకోవడమే. మళ్ళీ మొత్తం అప్లికేషన్స్ అయితే 8,709 వచ్చినాయి. అన్ని చెక్ చేయాలంటే కష్టం కాబట్టి ఇట్లా చూసుకుని చెక్ చేసుకోవచ్చు. ఇది మెరిట్ నెంబర్, నేను ఇందాక చెప్పాను కదా మెరిట్ నెంబర్ ఉంది. ఇది మెరిట్ నెంబర్, ఇది అప్లికేషన్ నెంబర్. సెకండ్ వచ్చి అప్లికేషన్ నెంబర్ 3,729 అనేది అప్లికేషన్ నెంబర్, 1 అనేది మెరిట్ నెంబర్. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, మన క్యాస్ట్ అనమాట. ఒకవేళ ఓసీ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెడితే ఓసీ ఈడబ్ల్యూఎస్ అని పెట్టి ఎంటర్ చేయాలి. తర్వాత వెదర్ బిలాంగింగ్ టు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ పెడితే ఇక్కడ ఎస్ అని ఉండాలి. ఒకవేళ లేదు అంటే మనం గ్రీవెన్స్ కింద అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే కనుక అది ఎన్క్లోజ్ చేయాలి. ఎన్క్లోజ్ చేసి ఉంటే చెక్ చేసుకోండి పెట్టారా లేదా అనేది. తర్వాత క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం నర్సింగ్ అనేది, ఏ నర్సింగ్ మనం ఏం చదివామనేది ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి. దీన్ని బట్టి మనకు ఒక 10 మార్క్స్ యాడ్ అవుతాయి. తర్వాత మనకి ఎన్ని మార్క్స్ కి ఇది మనకు వచ్చిన మార్క్స్ అనమాట, అప్టైన్ మార్క్స్. తర్వాత మాక్సిమం మార్క్స్ 1900కి 1636 మార్క్స్ వచ్చాయి. తర్వాత ఏపీఎన్ఎంసీలో రిజిస్టర్ అయ్యి ఉన్నామా లేదా, అప్ టు డేట్ రెన్యువల్ సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో వర్క్ చేస్తాం. అలా ఎస్ అంటే అది ఏ ఏరియా, రూరల్, అర్బన్, ట్రైబల్. ఇది మెయిన్, ఇది ఎందుకు వస్తుంది, నాన్ కోవిడ్ సర్వీసెస్ లో రూరల్ కి వేరేగా ఉంటాయి. అర్బన్ అయితే 1 మార్క్ ఉంటుంది 6 months కి, రూరల్ అయితే 2 మార్క్స్ ఉంటుంది. అదే ట్రైబల్ ఏరియా అంటే కనుక 2.5 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇది రూరల్, అర్బన్. ఇది వచ్చి కోవిడ్ సర్వీసెస్ లో మనం రూరల్, అర్బన్ అనేది ఏమి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయక్కర్లేదు. దానికి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేట్ ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా కావాలి. ఇది సర్వీస్ ఇష్యూడ్ బై, ఎవరు ఇష్యూ చేశారని, అంటే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ వల్ల లేదంటే మనం వర్క్ చేసిన ప్లేస్ వల్ల అనేది ఇక్కడ ఇస్తారన్నమాట, ఎక్కడి నుంచి ఏ జిల్లా నుంచి అనేది. తర్వాత లోకల్ స్టేటస్, లోకలా నాన్ లోకలా. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇప్పుడు మనకి జిఎన్ఎంలో 1900కి వచ్చిన మార్క్స్ ని మనం 100% క్యాల్కులేట్ చేసుకుంటాం కాబట్టి ఇంత పర్సంటేజ్ అని తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని 75%కే క్యాల్కులేట్ చేస్తారు. దానికి వచ్చిన పర్సంటేజ్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 1636 వచ్చింది కదా, అది క్యాల్కులేట్ చేస్తే వేరే పర్సంటేజ్ వస్తుంది మనకైతే. అబోవ్ 80+ వస్తుంది ఆవిడకి. ఇక్కడ మనకి 64 ఇచ్చారు అంటే 75కి క్యాల్కులేట్ చేశారు కాబట్టి 64. ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి మనం పాస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిన దాన్ని బట్టి, ఒకవేళ 5 years అయితే 5 years, 6 years, అందుకే అది మనం చెక్ చేసుకోవాలి. 6 years అనేది దాన్ని బట్టి మార్క్స్ ఇస్తారు. ఒకవేళ 15, 18 అట్లా అయినా కానీ అప్ టు 10 మార్క్స్ మాత్రం, మాక్సిమం 10 మార్క్స్ మాత్రం ఇస్తారు. వెయిటేజ్ కూడా అప్ టు 15 మార్క్సే.
అది 75% ప్లస్ వెయిటేజ్ మార్క్స్ 10% అంటే 85 ప్లస్ 15% ఇప్పుడు 100 వస్తుందన్నమాట. దానికి ఓవరాల్ గా పర్సంటేజ్ ఇది ఇస్తారనమాట. అర్థమైంది కదా. ఇది మొత్తం ఇక్కడ ఏంటంటే రిమార్క్స్ ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఏదైనా సర్టిఫికేట్ ఏదైనా మిస్ అయిందంటే ఇక వీళ్ళకైతే ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ నాట్ సబ్మిటెడ్, రెన్యువల్ సర్టిఫికేట్ ఏదో సబ్మిట్ చేయలేదు. తర్వాత ఈ వీళ్ళు రెన్యువల్ పెట్టలేదు, వీళ్ళు కూడా రెన్యువల్ పెట్టలేదు. ఇది ఏపీఎన్ఎంసీ రెన్యువల్ సర్టిఫికేట్ ఇవన్నమాట. ఇవి ఖచ్చితంగా అబ్జెక్షన్స్ మన గ్రీవెన్స్ లో పెట్టుకుంటేనే మరి అప్డేట్ చేస్తారు. మళ్ళీ మనకు ఇంకొక అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి సబ్మిట్ చేయండి, ఎందుకంటే ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత రిజెక్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ సెలక్షన్ లిస్ట్ లో మన పేరు లేదు అంటే ఒకసారి రిజెక్టెడ్ లిస్ట్ లో కూడా చూడండి ఎందుకు రిజెక్ట్ చేశారనేది. ఇక్కడ టోటల్ అప్లికేషన్స్ అయితే 8709 వచ్చాయి. 8709 అన్నమాట. ఇది రిజెక్టెడ్ లిస్ట్. ఎందుకు రిజెక్ట్ చేసి ఇక్కడ కూడా సేమ్ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ రిమార్క్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇది డూప్లికేట్ సర్టిఫికేట్ అంటే ఇది ఆల్రెడీ 3732 నెంబర్తో ఒక అప్లికేషన్ వచ్చింది. మళ్ళీ రెండో అప్లికేషన్ కూడా వేరే 2 వేసినట్టున్నారు వాళ్ళు, అందుకని ఇచ్చారు. ఇవన్నీ డూప్లికేట్సే. ఇవి ఏంటంటే వీళ్ళ స్పెషల్ ఇంటెన్సిఫైడ్ సర్వీస్ ఇన్ సర్వీస్ జిఎన్ఎం డిప్లొమా సర్వీస్ ఇన్ ఎంపీహెచ్ ఫీమేల్. ఎందుకంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏఎన్ఎంస్ గా వర్క్ చేసిన వాళ్ళకి 2 years కోర్స్ అని 1.5 years కోర్స్ అని జిఎన్ఎం కోర్స్ ఇచ్చేసారు. అది పాస్ అయిన వాళ్ళు అప్లై చేసినట్టున్నారు. అది ఎలిజిబుల్ కాదనమాట. మనం 3.5 years చదువుతాం కదా, ఇది ఎలిజిబుల్ కాదు అని ఇచ్చారు. ఇదంతా సేమే, వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు అనమాట. కొంతమంది ఏమో షీ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ ఎ స్టాఫ్ నర్స్ 2020 వీళ్ళు అప్లికేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఒకటి మెన్షన్ చేశారు. ఆల్రెడీ 2022లోని 2023లోని జాబ్స్ అయితే తీసారు రిక్రూట్మెంట్. ఆ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయ్యి స్టిల్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది పెట్టుకోవద్దని ఆల్రెడీ నోట్ లో ఇచ్చారు. అలా కూడా కొంతమంది అప్లై చేస్తుంటే వాళ్ళు ఇచ్చారు అనమాట. వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఏలూరులో వర్క్ చేశారు, సో వీళ్ళని రిజెక్ట్ చేశారనమాట. తర్వాత వీళ్ళదైతే ఏజ్ బార్, తర్వాత అదర్ స్టేట్ లో యానం అంటాం, తర్వాత తెలంగాణ, ఇట్లా అనమాట. అదర్ స్టేట్ లో చేసిన వాళ్ళకి కూడా మనకి ఇవ్వట్లేదు అనమాట. అది కూడా రిజెక్టెడ్ లిస్ట్ లో పెట్టారు. సో 20వ తారీఖు 5 గంటల లోపు గ్రీవెన్సెస్ అయితే సబ్మిట్ చేయండి. ఆల్ ది బెస్ట్.